టీమ్ కంఫర్ట్ ఇంపార్టెంటా? టీమ్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అక్క. కానీ ఆ టీమ్ లా ఒకరు చెప్పినాయే కదా వీడియోస్ చేసిన మేము. ఒకరు చెప్పిండ్రా, ఒకరు మన తినమంటారు, తింటావా? అక్క ఆడ కంటెంట్ నీకు ఒకరు ఇచ్చారు కదా అక్క, ఇట్లా వీడియోస్ ఎవరు చేయాలి. ఇచ్చిర్రు? ఆ ఛానల్ వాళ్ళ? ఛానల్ కంటెంట్ ఛానల్ వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లా చెప్పిన సృజన్ ఇచ్చిండా? ఆ సృజన్కి ఇలా ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి ఎవరు ఇచ్చిర్రు? ఇంకా చెప్పాను అక్క నేను. ఎవరు ఇచ్చిర్రా? బయట వాళ్ళ లేదంటే టీమ్ కి సంబంధించిన వాళ్ళ? టీమ్ కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిండ్రు కంటెంట్. దుర్గా కాదు, అర్థమైందిలే కానీ చెప్పు. వేరే వాళ్ళకి కంటెంట్ ఇచ్చిండ్రా, నీ బుద్ధి ఏమైంది అంటున్నా. టీమ్ హెడ్ అక్క. ఆడ జరిగింది ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు కంటెంట్, ఆమె కంటెంట్ ఇస్తుంది, మేము వీడియోస్ చేయాలి. ఆడ కంటెంట్ తను క్రియేట్ చేస్తుంది, ఆ వీడియోస్ మేము చెయ్యాలి. ఆడ అన్నతో మాట్లాడుకుంది ఏంటంటే తను చెప్పింది మీరు చెయ్యాలి. అవును, నేను చెయ్యను. అవును, ఇప్పుడు తను చెప్పిండు నేను చెయ్యను అని స్ట్రాంగ్ గా కూర్చోవచ్చు కదా, ఎందుకు చేసినావు? అక్క లాస్ట్ వరకు కూడా వీడియో స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను అట్లనే కూర్చొని ఉన్నా. వేణు వచ్చి ఫోర్స్ చేసిండు అప్పటి వరకు కూడా, స్వాతి వీడియో చెయ్యాలి, చెయ్యకపోతే అసలు బాగుండదు, అన్నది తిడతాడు అని చెప్పేసి అన్న ఆయన తిట్టాల్సి వచ్చింది అని చెప్పేసి వీడియోలోకి వెళ్ళినా కానీ అసలు వీడియో చేయకపోతుండే అక్క రోజు. ఇది పరిస్థితి. ఫ్యూచర్ ఏంటి మరి? ఇప్పుడు ఒక అమ్మాయి, మంచి అమ్మాయి, అవునా? నీకైతే మంచి ఫ్రెండ్ కదా తను. వీడియోస్ అవన్నీ పక్కన పెడితే తను ఒక మంచి ఫ్రెండ్. తనకు కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా, వేణు కూడా నాకు సపోర్ట్ గా నిల్చోవాల్సింది పోయి తనకు మాటలు వస్తాయని చెప్పేసి నన్ను కూడా ఇందులోకి లాగిండు. ఇప్పుడు ఆ అమ్మాయితో నెక్స్ట్ వీడియోలు చేయించుకోలేవు కదా. ఇంటర్వ్యూకి రమ్మంటేనే అమ్మాయి అంత భయపడింది, అవునా కాదా? కానీ మళ్ళీ ఫైనల్ గా నీ కోసం ఆ అమ్మాయి వచ్చింది. బట్ నువ్వు అమ్మాయి కోసం ఏం చేసినావు రిటర్న్ లా? ఇప్పుడు ఆ అమ్మాయికి నీ వల్ల వీడియోస్ లేవు, ఆ అమ్మాయి గోల్ కూడా పక్కకు పెట్టింది, అవునా? ఏం చెప్తావు దానికి ఆన్సర్? మళ్ళీ ఎట్లా ఒప్పించుకుంటావు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని? నేను కూడా తనకి ఇష్టమైతేనే నాకు అడిగి నాతో వీడియోలు చేయడానికి నేను ఒప్పుకుంటాక. నేను ఎవరికైనా బలవంతం పెట్టాను, వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. నీకేంటి ఫైనల్ గోల్ ఏంటి? ఇట్లాంటి వీడియోస్ చేసుకోవడమా, లేదంటే ఏదన్నా సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ అట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్? ఫోక్ సాంగ్స్, సీరియల్స్, మూవీస్లలో ఇంట్రెస్ట్ అక్క. మొన్ననే ఒక ఫోక్ సాంగ్ తీసినాము, కవర్ సాంగ్. ఓకే. భుజితల్లి కవర్ సాంగ్ కర్నూలులో తీసిన అక్క నేను మొన్న. ఓకే. అది ఇప్పుడు వ్యూస్ చాలా అవుతుంది, దానివల్ల ఏమన్నా వస్తాయేమని వెయిటింగ్. ఓకే. మొన్న అయితే మూవీస్లలో ఒక అన్న అయితే ఫోన్ చేసినాడు మూవీస్లలోకి రమ్మని, దానికోసం చూస్తున్నా. నీకు ఇప్పటివరకు ఇంత మందిని చూసినావు కదా, ఒక అమ్మాయిగా నువ్వేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు? కమిట్మెంట్స్ అడిగినరా ఎవరైనా? అట్లాంటి చాలా ఫేస్ చేసినా. నీకు బాగా బాధ అనిపించింది ఏంటి? అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు నీ దగ్గరికి? నాతోని ఫస్ట్ అయితే నార్మల్ గానే మంచిగానే మాట్లాడతారు అక్క. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే మాత్రం రేపు ఏం చెయ్యాలి, ఏం జరగబోతుంది అనేది చెప్తారు కదక్క. దాని ముందు ఇట్లాంటి గలీజ్గా మాట్లాడేస్తారు. ఇంకా నేను దాంతో గుర్తుండి చీప్ గా అనిపించిన మాట ఏదైనా చెప్పగలుగుతావా? నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే ఇట్లా సీరియల్స్ లో ఛాన్స్ వస్తుంది అని. ఎవరు మధ్యలో ఉన్న బ్రోకర్సా లేదంటే ఎవరు? మధ్యలో ఉన్న బ్రోకర్సే. వాళ్ళు నీకు ముందు నుండి తెలుసా లేదంటే లేదు, ముందు నుండి తెలియదు, దీనికోసం పరిచయం. అట్లా దానివల్ల నేను ఆపేసిన, ఇంకా ఇవన్నీ అవసరం లేదు. దానికోసమే అని అంటే ఇంకా అది గలీజ్, నాకు నచ్చవు అవన్నీ. ఇంకా దానికోసం ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను అవి కూడా అవసరం లేదు, మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చేసుకుందాం కానీ మరి ఇట్లా ఉంటే వద్దని చెప్పేసి నేను బ్యాక్ స్టెప్ వేసేసిన, ఇంకా ముందు స్టెప్ వేయకుండా. ఓకే. ఒకరిని నమ్మి ఓ నలుగురు అబ్బాయిలు ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి, అవునా? ఏం నమ్మి వీటితో పాటు విల్లాలో ఉండడానికి ఒప్పుకున్నావు? నీ పేరెంట్స్ ని ఏం చెప్పి ఒప్పించినావు? వేణు మంచి వ్యక్తి అక్క, నిజంగా సీరియస్లీ చెప్పాలంటే నేను చూసినప్పటి నుంచి అయితే చాలా మంచి వ్యక్తి. నాకు ఒక మంచి ఫ్రెండ్. నాకు నా దగ్గరికి ఎవరు వచ్చి నా పక్కన ఎవరు కూర్చున్నా అసలు ఊకోడు, మాట్లాడాడు. వేరే ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుంటే వారని తిట్టేస్తాడు, నన్ను ఎవ్వరు ఏమన్నా తిట్టేస్తాడు, ఎందుకంటే వీడికి నువ్వు అంటే మాట్లాడనియ్యాడు. నేను ఎవరితో ఎట్లా చూసుకున్నాడు? నార్మల్, నన్ను కేర్ చేసినంత వాళ్ళనైతే కేర్ చేయలేదు. టీమే కదా, డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ నా ఫ్రెండ్, వాళ్ళు నా ఫ్రెండ్ కదా, జస్ట్ నీ టీం కదా. టీమే కా, టీం అన్నప్పుడు అందరూ ఫ్రెండ్సేగా.
ఫ్రెండ్సే కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్ కాకుండానే తీసుకున్నావా? నీ ఫ్రెండ్స్ కాకుండానే టీమ్ లోకి తీసుకున్నావా? వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, జస్ట్ వీడియోస్ వరకు తీసుకున్నా అంతే. వాళ్ళ బాధ్యత ఎవరిది అట్లా అని చెప్పేసి ఫ్రెండ్ ని ఒకలా చూసుకొని మిగతా ఇద్దరు టీం మెంబర్స్ అట్లానే వాళ్ళని పక్కన పెట్టలేదు, కానీ అమ్మాయి మీద కొంచెం కేరింగ్ ఎక్కువ చూపిస్తాం. ఇష్టం కాబట్టి ఒప్పుకున్నారా? ఇష్టం ఏం లేదు, ఫ్రెండ్ అంతే. అట్లా నమ్మి వచ్చినావు, వెళ్ళిపోయినావు, నమ్మింది వదిలేసింది. నేను మోసం ఏం చేయలేదు కథ. నేనైతే నువ్వు ఆమె వేసిందా? ఆమె కూడా నన్ను ఏం చేయలేదు. ఓకే, అట్లా అనుకుంటే ఇప్పుడు ఇద్దరం పక్క పక్కన అయితే ఉన్నాం కదా అక్క. ఏమో ఎందుకున్నారో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా, ఇంత దూరం వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడినందుకు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ టైం చేసే ఎవరైనా అమ్మాయిలు తీసుకునే ముందైనా సరే అగ్రిమెంట్ మర్చిపోవద్దు. ఏ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే, ఎవరితో అయినా సరే, నువ్వు ఒక మాట తీసుకుంటున్నావు, మాట ఇస్తున్నావు అన్నప్పుడు అది రాతపూర్వకంగా ఉంటేనే ఈ రోజులలో నమ్ముతున్నారు, లేదంటే ఎవరు నమ్మడు. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరిని గుడ్డిగా నమ్మి యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తా, అమౌంట్ ఇస్తా అని మాత్రం అస్సలు పోమాకరి. పోతే మాత్రం బుగ్గా అయిపోతారు. నేను ఇప్పుడు అయినా ఒక ఆయన కాడి పోయినా అయితనగరు, ఆయన పేరు కిరణ్, యూట్యూబ్ ఛానల్ ప్రతిభ మ్యూజిక్ ఆయన ఛానల్ పేరు. ఆయన నన్ను తీసుకుపోయాడు, మోసం చేసి అయితే లాస్ట్కి అయితే ఒకటే మాట. కానీ ఎవరిని నమ్మి అయితే ఇట్లా మోసపోవాకరి. నాకు జరిగింది మీకు జరగొద్దని నేనైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇది చెప్తున్నా అంతే. నేనైతే ఒకటే చెప్తాను రా, తమ్ముడివి కాబట్టి అంతకు మించి ఏం చెప్పలేను. ఏదైనా సరే 1కి 100 సార్లు ఆలోచించుకొని వెళ్ళు. నిన్ను నమ్ముకొని అమ్మాయిలు వస్తున్నారు, ఫ్రెండ్ కదా అని ఒకలాగా, బయట అమ్మాయిలు కదా అని ఇంకొకలాగా అలా చెయ్యొద్దు. ఎందుకంటే రేపు పొద్దున ఈమెకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా పడేది నేను ఎత్తి మిన్నే కాబట్టి. సో అందరిని ఒకేలా చూసుకో. ఫ్రెండ్షిప్ ఏమన్నా ఉంటే గేట్ బయట, ఒక్కసారి అందరు లోపలికి వచ్చారంటే అందరు అమ్మాయిలు ఒక్కటే. అర్థమైందా? నీకు ఏదైనా రిలేషన్ ఉంటే గేట్ బయట పెట్టుకోవాలి. గేట్ లోపల పెట్టుకున్నావు అనుకో ఆ అమ్మాయిలు ఇబ్బంది పడతారు, దాంతోపాటు రూమర్స్ పెరుగుతాయి. అప్పుడు బ్యాడ్ అయ్యేది ఎవరు? ఆ అమ్మాయి. ఒక టీమ్ హెడ్గా ఉన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూసుకోవడం నీ బాధ్యత. సో అగ్రిమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి. అండ్ నువ్వు జాగ్రత్తగా చేసుకో. ఈవెంట్స్కి వెళ్తున్నా అంటున్నావు కాబట్టి వెళ్ళడం రావడం అంతా చూసుకో. ఎవరితో వెళ్తున్నావు ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకో. అటు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నీకు, అది వదిలే టైప్ కాదు. సో అది వీళ్ళిద్దరి ఇంటర్వ్యూ. అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి శాలరీస్ ఇవ్వకుండా మధ్యలో వదిలేశారు. అంటే తప్పులు వీళ్ళవి ఉండొచ్చు, వాళ్ళవి ఉండొచ్చు. నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, వాడి బాధ వాడు చెప్పుకున్నాడు. అండ్ ఎవరైనా కనుక ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉంది. సో ఒకసారి వాడిని అప్రోచ్ అవ్వండి. వాడి ఇన్స్టా పేజ్ ఏముంటుంది రా? ఇన్స్టా పేజ్ మిస్టర్ వేణు రాయల్. ఒక్కసారి అప్రోచ్ అవ్వండి. మంచి మంచి వీడియోస్ చేశాడు, మంచి రైటర్ కూడా. ఎవరన్నా ఒక్క ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి, వాడు ప్రూవ్ చేసుకుంటాడు. వాడితో టీం కూడా ఉన్నారు. వాడే మీ దగ్గర నుండి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాడికి జస్ట్ ఉండడానికి, తినడానికి, రెండింటికి సర్వే అవ్వడానికి మాత్రమే అడుగుతున్నాడు, అంతకు మించి లేదు. మాకు కుదిరితే మేము హెల్ప్ చేస్తాం, మీరు కూడా హెల్ప్ చేయండి. ఎందుకంటే మళ్ళీ కింద కమెంట్ వస్తుంది ఏంటంటే, మీరు అంత చెప్తున్నారు కదా మీరే హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. నా దగ్గర ఉంటే నేను డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే నా తమ్ముడే. సో ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫ్రీగా ఫన్నీగా జరిగింది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎందుకు వాడిని మాట్లాడినారు, ఆ అబ్బాయిని మాట్లాడినారు, తక్కువ చేసి మాట్లాడినారు అనుకోకండి. అది మా మధ్యలో ఉన్న ర్యాప్ అలా అంతే. తర్వాత కూడా ఆఫ్ కెమెరా కూడా ఇలానే ఉంటాం, మీరు కమెంట్లు పెట్టి మీరు ఇబ్బంది పడద్దు. సో అది మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.